ధర్మం గురించి సత్యం గురించి తెలుసుకునే ముందు ఆధ్యాత్మికత అంటే విభిన్నమైన డెఫినేషన్లు అభిప్రాయాలు మనలో ఉన్నాయి. గట్టిగా ఆధ్యాత్మికత అంటే ఏమిటని ఎవరైనా అడిగామనుకోండి, లేదా ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, అప్పుడు మనకే డౌట్ వస్తుంది, నేను అనుకునేది ఆధ్యాత్మికత అసలు కాదా అని. ఆధ్యాత్మికత అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మనలోకి మనం ప్రయాణం చేయడాన్నే ఆధ్యాత్మికత అంటారు. మిగతాది ఏది కూడా ఆధ్యాత్మికత కాదు. గోయింగ్ విత్ ఇన్, నో యువర్ సెల్ఫ్, ఇవన్నీ ఒకటే. రమణ మహర్షి చెప్పినా, పత్రిజీ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, ఎవ్వరు చెప్పినా నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి, అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు ధర్మం సత్యం తెలుస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది. ధర్మం అనేది అప్పుడే మీ జీవితాల్లో వస్తుంది, అంతవరకు రావు. ధర్మం అంటే పురుషార్థాల్లో ఒకటి. ధర్మ అర్థ కామ మోక్షాలు. దానికి ముందు పామరుడిగా ఉంటాం. మనకు అరిషడ్ వర్గాలు ఉంటాయి. అరిషడ్ వర్గాలు అంటే 6 కాదు, 3. 3 కూడా కాదు, నా దృష్టిలో ఒకటే. ఆ ఒక్కటిని జయిస్తే అరిషడ్ వర్గాలన్నీ జయిస్తాం, మనలోకి మనం ప్రయాణం చేస్తాం. అప్పుడు మన జీవితాల్లో ధర్మం అంటే ఏమిటి అనేది ప్రవేశిస్తుంది. ధర్మాచరణగా జీవించడం, ధర్మయుతంగా ఉండడం అనేది మొదలవుతుంది.